తాను సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన మరునాటి నుంచి పెద్దింటి ఆడపిల్ల పెళ్లికి 50,000 అందజేస్తానని కాటిక జంగయ్య యాదవ్ వెల్లడించారు. తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండ సోమవారం గ్రామంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. గతంలో 2006లో సర్పంచ్గా ఉన్న సమయంలో ఆదర్శవంతమైన గ్రామాన్ని తీర్చిదిద్ది రాష్ట్రపతిచే దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నారని, అంతేకాకుండా అప్పటి ముఖ్యమంత్రిచే పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపునందుకున్న అవార్డు స్వీకరించాలని ఆనాడే తన సేవలను గుర్తించి అభినందించారని తెలిపారు. గ్రామంలో విద్యార్థులు చదువుకోవడానికి కాలినడకన పక్క గ్రామాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవడం కారణంగా ఎంతో మంది మధ్యంతరంగా విద్యను ఆపేస్తుండటంతో గ్రామంలో యూపీఎస్ ను జిల్లా పరిషత్ హైస్కూల్ గా అప్గ్రేడ్ చేయించి పూర్తి స్థాయిలో సిబ్బందితో విద్యార్థులకు గ్రామంలో అన్ని వసతుల సదుపాయాలతో ప్రోత్సహించినందుకు ఈ రోజు కొంతమంది డాక్టర్లు ఉన్నత విద్యతో గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామస్తులకు సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోసారి ప్రజలకు సేవ చేయడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనను అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించి మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని, గ్రామాన్ని మరోసారి దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాటిక జంగయ్య, నేను సర్పంచ్ అభ్యర్థి అని నిలబడిన టీఆర్ఎస్ నుంచి. అయితే గతంలో 1999 నుంచి నేను డిగ్రీ పూర్తి చేసుకొని గ్రామంలో సేవ చేయాలనే దృక్పథంతో కొద్ది రోజులు విద్యా వాలంటీర్గా స్కూల్లో పిల్లలకు టీచర్ లేకుండా, అప్పుడు యూపీఎస్ వరకే ఉండే, రూమ్స్ లేవు, టీచర్ లేకుంటే కొన్ని రోజులు విద్యా వాలంటీర్ చేసి ఆ సమయంలో నాకు వార్డు మెంబర్గా నాకు ప్రజలు ఆదరణ చేసి వార్డు మెంబర్గా అత్యధిక మేయతో గెలిపించారు. ఆ వార్డు మెంబర్ సమయంలోనే గ్రామంలో ఉన్నటువంటి అనేక నీటి ఎద్దడి సమస్యలు కానీ ఏది ఉన్నప్పటికీ కూడా అన్నీ పూర్తి చేసి సస్యశ్యామలం చేయడం జరిగింది గ్రామంలో. అదే మాదిరిగా 2006లో మళ్ళీ అవకాశం వచ్చి నన్ను సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అప్పుడు మా గ్రామంలో పాఠశాలలు లేకుండా, హై స్కూల్ లేకుండే, విద్యార్థుల కోసం చందుపట్ల పోయి మా పిల్లలందరూ కూడా చందుపట్ల పోయి నడుచుకుంటూ పోయి చదువుకోవడం వల్ల కొంతమంది విద్య మానేసారు. అది దృష్టిలో పెట్టుకొని వెంటనే హై స్కూల్ను జిల్లా పరిషత్ స్కూల్గా తయారు చేసి కావాల్సినటువంటి రూములను, కావాల్సినటువంటి ఉపాధ్యాయులను అందరినీ కూడా ఈ గ్రామానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా అప్పుడు 2006లోనే గ్రామంలోని ఫ్లోరిడ్ ప్రాంతం వల్ల అనేక సమస్యలు, నీళ్లు రావడానికి ఇబ్బంది అవుతుందని బాల వికాస్ వల్ల మట్టుకొని ప్రజల భాగస్వామ్యంతో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. మొదటిసారిగా ఎవరి దాతలు లేకుండా డైరెక్ట్ బాల వికాస్ ప్రజల యొక్క భాగస్వామ్యంతో నిర్మాణం చేయడం జరిగింది మా గ్రామంలో. అవే కాకుండా గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ 100% 2013 వరకు అన్నీ ఇక్కడ కూడా ఏం లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రపతి స్థాయిలో బండ సోమవారం దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డు, ఉత్తమ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అవే కాకుండా అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మా గ్రామాన్ని గుర్తించి, మా సేవను గుర్తించి శుభ్రం అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు అన్నీ వేసి కూడా గ్రామాన్ని ఒక సస్యశ్యామలంగా చేసుకుంటూ మళ్ళీ 2013 ఎలక్షన్ రాయింది. అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ రావడంతో అందరి యొక్క పార్టీలతో కూర్చోబెట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏకగ్రీయంగా ఆ సర్పంచ్ని కూడా ఏకగ్రీయం చేయడం జరిగింది. ఆ ఏకగ్రీయంతో వచ్చిన డబ్బులతోనే ఏం చేయొద్దు, వేరే గ్రామం చేయొద్దు, మామూలుగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ వచ్చిన నిధులతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకుంటూ వాటితో పాటు అప్పుడున్నటువంటి శేఖర్ రెడ్డి గారి నుంచి కొంత, అప్పుడున్నటువంటి ఎంపీ గారి నుంచి, కోమరెడ్డి గారి నుంచి కొంత, మొత్తం 40-50 లక్షలతో ఫంక్షన్ హాల్ రన్నింగ్ మొత్తం పూర్తి చేయించి గ్రామంలోని అందరికీ కూడా వివాహాలు చేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే గ్రామంలోని మేము సర్పంచ్ అప్పుడు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆయన గెలిచినప్పటికీ గ్రామంలోనూ ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి అన్ని సీసీ రోడ్లు, అన్ని డ్రైనేజీలు మరియు గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా అత్యధిక నిధులు ఒక శేఖర్ రెడ్డి నుంచి 4,50,00,000 ఈ గ్రామానికి మాకు సర్పంచ్ లేనప్పటికైనా కానీ ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. అవే ఈసారి మరి మనకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినందుకు ప్రజలందరూ కూడా మమ్మల్ని పెద్ద మొత్తంలో మద్దతు ఇస్తారు. మిగిలిపోయిన పనులు ఈ గ్రామంలో ఎక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని ఎప్పటికప్పుడు
నిరంతరం వారి యొక్క అందుబాటులో ఉంటూ 2013 నుండి 2020 నాకు ఎలాంటి అధికారం లేనప్పటికీ కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజల యొక్క సేవలు చేసుకుంటూ ప్రజలనే ఉన్నానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇవే కాకుండా ఇప్పుడైతే గ్రామంలో ఎవరైతే పేద ఇంటి అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారికి నా సొంతంగా ఒక 50,000 రూపాయలు కానుక ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది గెలిచినటువంటి డిసెంబర్ 14 అయిపోతే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తామో ఆ రోజు నుంచే ఈ పథకం అమలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా ప్రజలకు ఎప్పుడు కూడా ఏ సమస్య లేకుండా నీటి ఎద్దడి కానీ వ్యవసాయ పరంగా కానీ ఏది ఉన్నా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమున్నా టెంపుల్స్ కానీ విద్యా వ్యవస్థ పరంగా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా సస్యశ్యామలం చేయడానికి నేను ఉంటానని కోరుకుంటూ నాతో పాటు నాతో 8 మంది వార్డు మెంబర్లు కూడా వాళ్ళందరికీ కూడా మంచి భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళందరినీ గెలిపించినట్టయితే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏం లేదు, హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్గా బస్సు పెట్టినాం. అది పులిల వరకు పోతుంది. అది 3 పూటలు పోతుంది. మన శేఖరెడ్డి గారు రోడ్డు పెట్టడం వల్ల రోడ్డు రోడ్డు కూడా నిర్మాణం అయింది కాబట్టి 3 సార్ల బస్సు వస్తుంది గ్రామానికి. అవే కాకుండా కొన్ని ఆటోలు కూడా కొంతమంది ఆటోలు కూడా నడిపించుకుంటారు. ప్రమాణ సమస్యపై ఇలాంటి కూడా ఇబ్బంది లేదు. ఇంకేమైనా ఉన్నట్టయితే వెంటనే పరిష్కరిస్తామని కూడా మీకు తెలియజేస్తాం. వైద్యపరంగా ఇక్కడ కూడా 4-5 సార్లు కూడా మేము వైద్యుల హెల్త్ చెకప్లు పెట్టినాం. మా ఊరు విద్యార్థులే, మా పిల్లలే, నేను అప్పుడు స్కూల్లో చెప్పినప్పుడు విద్యార్థులే 4 ఈ గ్రామానికి చెందిన వాళ్ళు డాక్టర్లే ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ గ్రామానికి సేవ చేయడానికి ఇవన్నీ హెల్త్ చెకప్ నెలకోసారో 2 నెలలకోసారి హెల్త్ చెకప్ పెట్టి పేద ప్రజలకు కావాల్సినటువంటి మందులు కూడా ఉచితంగానే పంపిణీ చేస్తామని కూడా తెలియజేస్తుంది. ఈ ఆడపిల్ల మంది ఉన్నోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు వాళ్ళు తీసుకోరు, మేము ఇవ్వలేము. ఓన్లీ పేద ప్రజలకే. వాస్తవంగా మా గ్రామంలో ఎక్కువ శాతం 90% పేద ప్రజలే ఉన్నారు. ఏదో 5% 10% ఉంటే ఉండొచ్చు, కానీ అందరికి కూడా మహిళలు నా శక్తి ఓపెన్ ఇంతవరకు కూడా నాకు తోచినంత నేను ఆర్థిక సాయం, నేను ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా కూడా నాకు తోచిన కాడికి వారికి పెళ్లి చేసుకున్నా ఏమన్నా సమస్యలు ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకు సహాయ సహకారాలు నా